ओम शांति 4 तारीखु नवंबर नेला 2021। मीठे बच्चे, संगदोष बहुत नुकसान करता, इसलिए संगदोष से अपनी बहुत संभाल करते रहो। ये बहुत खराब है। మధురమైన పిల్లలు, సాంగత్య దోషం చాలా నష్టం చేస్తుంది. అందువల్ల సాంగత్య దోషం నుండి తమని చాలా సంభాళించుకుంటూ ఉండండి. ఇది చాలా చెడ్డదని చెప్తున్నారు బాబా. ప్రశ్న, 3 प्रकार का बचपन कौन सा है? किस बचपन को कभी भी नहीं भूलना? 3 రకాల చిన్నతనం అంటే ఏమిటి? ఏ చిన్నతనాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. जवाबु, एक बचपन लौकिक माँ बाप के पास जन्मते ही मिला. ఒక చిన్నతనం లౌకిక తల్లి తండ్రి దగ్గర జన్మతోనే లభించింది. दूसरा बचपन गुरु के शिष्य बनने पर हुआ. రెండో చిన్నతనం గురువుకి శిష్యులుగా అవటంతో. మూడో చిన్నతనం లౌకిక తల్లి తండ్రిని వదిలి అలౌకిక తల్లి తండ్రికి చెందిన వారిగా అయ్యారు. अलौकिक बचपन अर्थात ईश्वर की गोद के बच्चे. अलौकिक చిన్నతనము అంటే ఈశ్వరుడి యొక్క ఒడిలో పిల్లలం. ईश्वर के बच्चे बने अर्थात మర్జీవా బన్ గయే. ఈశ్వరుడి పిల్లలుగా అయ్యాము అంటే మర్జీవాగా అయ్యాము. इस अलौकिक बचपन को कभी भी भूलना नहीं. ఈ అలౌకిక చిన్నతనాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. అగర్ భూల్ గయే తో బహుత్ రోనా పడేగా. ఒకవేళ మర్చిపోతే చాలా ఏడవలసి ఉంటుంది. రోనా అర్థాత్ మాయాకి చోట్ ఖానా. ఏడవటము అంటే మాయ యొక్క దెబ్బలు తినటం. గీత హై బచ్పన్ కే దిన్ బులానా దేనా. పాట, చిన్ననాటి రోజులు మర్చిపోవద్దు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत का अर्थ समझा. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు. బచ్పన్ 3 प्रकार का है. చిన్నతనం 3 రకాలుగా ఉంది. ఏక్ లౌకిక్ బచ్పన్, ఒకటి లౌకిక చిన్నతనం. దూసరా హై నివృత్తి మార్గ కా, రెండోది నివృత్తి మార్గంది. वो भी घर बार छोड़ जीते जी मरकर गुरु के अथवा सन्यासियों के बनते हैं. వారు కూడా ఇల్లు వాకిళ్ళు వదిలి జీవిస్తూ మరణించి గురువుకి లేక సన్యాసులకు చెందిన వారిగా అవుతారు. ఓ ఉన్కా బాప్ నహీ హై. వారు వారికి తండ్రి కాదు. ఓ గురువుకే బంతే హై, ఉన్కే సాత్ రహతే హై. వారు గురువుకి చెందిన వారిగా అవుతారు, వారితో ఉంటారు. ఓ భీ జీతేచి మర్కర్ జాయ్ గురు కే బంతే హై, జంగల్ మే చలే జాతే హై. వారు కూడా జీవిస్తూ మరణించి వెళ్ళి గురువుకి చెందిన వారిగా అవుతారు, అడవిలోకి వెళ్ళిపోతారు. తీసరా హై తుమ్హారా ఏ వండర్ఫుల్ మర్జీవా జన్మ. మూడోది మీది అద్భుతమైన మర్జీవా జన్మ. ఏక్ మాత్ పితా కో ఛోడ్ दूसरे मात पिता के बनते हो. ఒక తల్లి తండ్రిని వదిలి ఇంకొక తల్లి తండ్రికి చెందిన వారిగా అవుతున్నారు. యహ్ రూహానీ మాత్ పితా. వీరు ఆత్మిక తల్లి తండ్రి. తుమ్హారా ఏ మర్జీవా జన్మ హై. మీది మర్జీవా జన్మ. ఈశ్వరీయ గోదమే రూహానీ జన్మ. ఈశ్వరీయ ఒడిలో ఆత్మిక జన్మ. तुम्हारे से अब रूहानी बाप बात कर रहे हैं. మీతో ఇప్పుడు ఆత్మిక తండ్రి మాట్లాడుతున్నారు. ఓ సబ్ హై జిస్మనీ బాప్. అక్కడున్న వారంతా దైహిక తండ్రులు. యహ్ रूहानी बाप इसलिए गाते हैं बाप का बनकर मर्जीवा बनकर फिर ये भूल न जाना. ఇది ఆత్మిక తండ్రి పాడుతున్నారు. బాబా వారిగా అయి మరచివగా అయి తిరిగి మర్చిపోవద్దు. శివ్ బాబా హే ఊంచితే ఊంచా భగవాన్. శివ్ బాబా ఉన్నతోన్నతుడైన భగవంతుడు.
जब कोई गीता आदि पर डिबेट करते हैं तो पहले पहले ये बात पूछने हैं तो ऊंचे ऊंचा भगवान कौन है। ఎప్పుడైనా గీత దానిపైన వాదిస్తుంటే మొట్టమొదట ఈ విషయం ప్రశ్నించాలి. ఉన్నతోన్నతుడైన భగవంతుడెవరు? ब्रह्मा देवताय नमः, विष्णु देवताय नमः कहते हैं. फिर कहते हैं शिव परमात्माय नमः. वो सभी धर्म वालों का बाप है. ब्रह्मा देवताय नमः, विष्णु देवताय नमः अंटारू. తిరిగి అంటారు శివ్ పరమాత్మాయ నమః. ఆయన అన్ని ధర్మాల వారికి తండ్రి. पहले पहले ये बात समझानी है. ओ ऊंचे ते ऊंचा बाप एक है. మొట్టమొదట ఈ విషయం తెలియచేయాలి. వారు ఉన్నతోన్నతుడైన తండ్రి ఒక్కరే. ओ निराकार है जिसको क्रिएटर भी कहते हैं. వారు నిరాకారుడు. వారిని రచయిత అని కూడా అంటారు. పతిత పావన్ भी कहते हैं. పతిత పావనుడు అని కూడా అంటారు. బాప్ సే తో జరూర్ వర్షా మిలేగా. బాబా నుండి అయితే తప్పకుండా వారసత్వం లభిస్తుంది. ఏ ఖ్యాల్ కరో, బేహద్ కే బాప్ సే వర్షా కిస్కో మిలా. ఇది ఆలోచించండి. బేహద్ బాబా నుండి వారసత్వం ఎవరికి లభించింది? బాప్ హే నయి దునియా కా రచనే వాలా. బాబా కొత్త ప్రపంచాన్ని రచించేవారు. ఉన్కా నామ్ హై శివ్. వారి పేరు శివ. शिव परमात्माय नमः कहते हैं. उनकी जयंती भी मनाते हैं. शिव परमात्माय नमः అని అంటారు. వారి జయంతిని కూడా జరుపుతారు. वही पतित पावन रचयिता नॉलेजफुल है. फिर सर्वव्यापी की बात उड़ जाती है. ఆయనే పతిత పావనుడు, రచయిత, జ్ఞానసాగరుడు. అలా అన్నట్లయితే తిరిగి సర్వవ్యాపి యొక్క విషయం ఎగిరిపోతుంది. ఉన్కి మహిమా హై కర్తవ్య పర్. వారి మహిమంతా కర్తవ్యం పైనే ఉంది. पास्ट में जो कर्तव्य करके जाते हैं उनकी महिमा गाई जाती है. ఏదైతే కర్తవ్యం చేసి వెళ్ళారో వారికి మహిమ చేయటం జరుగుతుంది. ऊंचे ऊंचा है बाप. అందరికన్నా ఉన్నతోన్నతుడు శివ్ బాబా. उनको लिबरेटर भी कहते हैं. रहम दिल, दुख हरता, सुख करता भी कहते हैं. गाइड भी कहते हैं. వారిని ముక్తిదాత అంటారు. దయాసాగరుడు, దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. ఆయనే మార్గదర్శకుడు అని కూడా అంటారు. कोई नए स्थान पर जाते हैं तो गाइड को साथ ले जाते हैं. ఏదైనా కొత్త స్థానాలకు వెళ్ళినప్పుడు కూడా గైడ్ని కూడా తీసుకుని వెళ్తారు. విలాయత్ సే ఆతే हैं तो उनको गाइड यहाँ का देते हैं. విదేశాల నుంచి వచ్చినప్పుడు కూడా వారికి ఇక్కడ గైడ్లను ఇస్తారు అన్నీ చూపించడానికి. तीर्थ यात्रा पर ले जाने वाले पंडे होते हैं. తీర్థయాత్రలకి తీసుకెళ్ళే మార్గదర్శకులు కూడా ఉంటారు. अब बाप को गाइड कहते हैं तो ज़रूर गाइड किया होगा. ఇప్పుడు బాబానే గైడ్ అని అంటారు. తప్పకుండా బాబా అందరికీ మార్గదర్శకుడు అయి ఉంటారు. सर्वव्यापी कहने से सारी बात ख़त्म हो जाती है. సర్వవ్యాపి అనటంతో మొత్తం విషయం సమాప్త అయిపోతుంది. पहले पहले समझाओ कि सबका बाप एक है. మొట్టమొదట అందరికీ తెలియచేయండి, అందరికీ తండ్రి ఒక్కరే. सर्वशास्त्रमयी शिरोमणि है गीता. ओहे भगवान की गाई हुई. सर्वशास्त्रमयी शिरोमणि गीता అది భగవంతుడు పాడినది. उनको सिद्ध कर लिया तो उनके बाल बच्चे सब झूठे सिद्ध हो जाएंगे. ఒకవేళ గీత నిరూపించబడితే గీత యొక్క పిల్లలన్నీ అబద్ధంగా నిరూపించబడతాయి.
पहले पहले सच्ची गीता का सार सुनाना चाहिए. మొట్టమొదట సత్యమైన గీతా సారం వినిపించాలి. शिव भगवान वाचा అని. अब शिव बाबा के चरित्र क्या होंगे? ఇప్పుడు शिव बाबा యొక్క చరిత్ర ఏమై ఉంటుంది? वो तो सिर्फ कहते हैं मैं इस शरीर का आधार ले तुमको पतित से पावन बनाने का रास्ता बताता हूँ. బాబా కేవలం చెప్తున్నారు, నేను ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని మిమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చేసే దారిని తెలియచేస్తాను. बच्चों को राजयोग सिखलाने आता हूँ. इसमें చరిత్ర क्या करेंगे? నేను పిల్లలకి రాజయోగాన్ని నేర్పించేందుకు వస్తాను. ఇందులో చరిత్ర ఏమంటుంది? ఎతో బుజుర్గ్ హై. ఈ బ్రహ్మ బాబా అయితే ముసలివాడు. సిర్ఫ్ ఆకర్ బచ్చోं को पढ़ाते हैं. కేవలం వచ్చి పిల్లల్ని చదివిస్తారు. పతిత్ को पावन बनाने राजयोग सिखलाते हैं. పతితుల్ని పావనంగా అయ్యే తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తారు. तुम सतयुग में जाकर राज करेंगे. మీరు సత్యుగంలోకి వెళ్ళి రాజ్యం చేస్తారు. तुमको वर्षा मिलता है. మీకు వారసత్వం లభిస్తుంది. बाकी सब आत्माएं मुक्तिधाम निराकारी दुनिया में होगी. మిగిలిన ఆత్మలందరూ ముక్తిధాము నిరాకారి ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఏ బిల్కుల్ సహజ్ బాత్ హై. ఇది పూర్తి సహజమైన విషయం. भारत में देवी देवताओं का राज्य था, एक ही धर्म था. భారతదేశంలోనే దేవీ దేవతల రాజ్యం ఉండేది, ఒకే ధర్మం ఉండేది. अभी कलयुग में कितने ढेर मनुष्य हैं, वहाँ बहुत थोड़े होते हैं. ఇప్పుడు కలియుగంలో ఎంత లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు, అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. परम पिता परमात्मा एक धर्म की स्थापना अनेक धर्मों का विनाश कराने आते हैं. परम पिता परमात्मा ఒకే ధర్మం స్థాపన అనేక ధర్మాల వినాశనం చేయించేందుకే వస్తారు. బాకీ సబ్ శాంతిధామ్ మే చలే జాయేంగే. మిగిలిన వారందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. వహా అపవిత్ర ఆత్మ కోయి రह नहीं सकती. అక్కడ అపవిత్ర ఆత్మ అనేదే ఉండదు. उनका नाम ही है पतित पावन सर्व का सद्गति दाता. यह पुरानी दुनिया ఐరన్ ఏజ్. వారి పేరే పతిత పావనుడు, సర్వులకు సద్గతి దాత. ఇది పాత ప్రపంచం, ఇనుము యుగం ఇది. సత్యుగ్ కో కహా జాతా హై గోల్డెన్ ఏజ్. సత్యుగాన్ని బంగారు యుగం అని అంటారు. जो देवताओं के पुजारी है वो सहज सब कुछ समझ जाएंगे. ఎవరైతే దేవతలకి పూజారీలో వారు అన్ని విషయాలు చాలా సహజంగా అర్థం చేసుకుంటారు. जो पूज्य है वही पुजारी बनते हैं. ఎవరైతే పూజ్యులో వారే పూజారీలుగా అవుతారు. तो पहले बाबा का परिचय देना है. हम उनके बच्चे हैं, ఏ భూలో नहीं. ముందు బాబాకి పరిచయం ఇవ్వాలి. బాబా యొక్క పరిచయం, మేము వారి పిల్లలము, ఇది మర్చిపోవద్దు. భూలేంగే తో రోనా పడేగా. మర్చిపోతే ఏడవలసి ఉంటుంది. కుచ్ కుచ్ మాయాకి చోట్ లగ్ జాయేగి. కొంచెం కొంచెం మాయ యొక్క దెబ్బలు తగులుతాయి. దేహీ అభిమాని బన్నా హై. దేహీ అభిమాని కావాలి. हम आत्माओं को वापस बाप के पास जाना है. ఆత్మలైన మనం వాపస్ బాబా వద్దకు వెళ్ళాలి. इतने ढेर मनुष्य मरेंगे फिर कौन किसके लिए रोएगा. ఇంత లెక్కలేనంత మంది మనుషులు చనిపోతారు, తిరిగి ఎవరు ఎవరి కోసం ఏడుస్తారు. భారత్ మే సబ్సే జాస్తి రోతే हैं. భారతదేశంలో ఎక్కువ ఏడుస్తారు. पहले 12 मास या हुसैन करते हैं. ముందు 12 నెలలు ఏడుస్తారు.
ఛాతీ పీడితే रहते గుండెలు బాదుకుంటారు. यह मृत्युलोक की रस्म रिवाज, तुमको अब सारी अमरलोक की रस्म रिवाज सिखला रहे हैं. ఇది మృత్యులోకం యొక్క ఆచార వ్యవహారాలు. మీకు ఇప్పుడు మొత్తం అమరలోకం యొక్క ఆచార వ్యవహారాలు నేర్పిస్తున్నారు. తుమ్కో అబ్ సారీ పురాణి దునియా సే వైరాగ్య హై. ఇప్పుడు మీకు మొత్తం పాత ప్రపంచంపై వైరాగ్యం రావాలి. బాప్ कहते हैं మామేకం యాద్ కరు, ఏ సబ్ ఖతం హో జానే వాలే హై. బాబా అంటున్నారు నన్ను ఒక్కడినే స్మృతి చేయండి, మొత్తం ఇదంతా సమాప్తి కాబోతుంది. అబ్ హమ్ జా రహే హై వాపిస్, నాటక్ పూరా హోతా హై. ఇప్పుడు మనం వాపస్ వెళ్ళిపోతున్నాము, నాటకం పూర్తయిపోతుంది. నాటక్ మే సభీ యాక్టర్స్ హై, ఫిర్ మోహ్ కిస్మే రఖేంగే. నాటకంలో అందరూ యాక్టర్సే, తిరిగి మోహం ఎవరిపైన పెట్టుకుంటారు? సమజ్తే హై ఇన్కో జాకర్ దూసరా పార్ట్ బచానా హై, రోనేకి క్యా దర్కార్ హై. అర్థం చేసుకుంటారు, వీరు వెళ్ళి ఇంకొక పాత్రని అభినయించాలి, ఏడవలసిన అవసరం ఏముంది? హరేక పార్ట్ నుందా హువా హై, ప్రతి ఒక్కరి పాత్ర ఫిక్స్ అయి ఉంది. जैसे बाप ज्ञान का सागर, आनंद का सागर, प्यार का सागर है, तो बाप को फॉलो कर ऐसा बनना है. ఎలాగైతే బాబా జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడు, అలా తండ్రిని ఫాలో చేసి ఈ విధంగా అవ్వాలి. సాగర్ సే నదియా నికల్తీ హై, సాగరం నుంచి నదులు వెలువడతాయి. సబ్ నంబర్ వార్ హై, అంతా నంబర్ వార్. कोई अच्छी वर्षा करते हैं, खूब आप समान बनाते हैं. కొంతమంది మంచి వర్షం కురిపిస్తారు, తమ సమానంగా తయారు చేస్తారు, అందులకు లాఠీగా అవుతారు. బాప్కో తో బహుత్ మదద్గార్ चाहिए, బాబాకి చాలా సహాయకులు కావాలి. బాప్ कहते हैं तुम अंधों की लाठी बनो, सबको रास्ता बताओ. బాబా అంటున్నారు మీరు అందులకు లాఠీగా అవ్వండి, అందరికీ దారి తెలియచేయండి. సిర్ఫ్ ఏక్ బ్రాహ్మణి కో థోడే హీ అంధోం కి లాఠీ బన్నా హై. కేవలం ఒక బ్రాహ్మణియే అందులకు లాఠీగా అవ్వటం కాదు, మీరందరూ అవ్వాలి. మీకు జ్ఞానం యొక్క మూడో నేత్రం లభించింది. ఇస్కో కహా జాతా హై తీసరా నేత్ర మిల్నే కి కథ. దీన్నే మూడో నేత్రం లభించే కథ అని అంటారు. ఈ దివ్య నేత్రం ఆత్మ కోసమే. మనుష్యతో కుచ్ భీ సమజ్తే నహీ, బిల్కుల్ తుచ్చ్ బుద్ధి హో గయే హై. మనుషులకి కొంచెం కూడా అర్థం కాదు, పూర్తి తుచ్చ బుద్ధిగా అయిపోయారు. భారతవాసి ఏ నహీ జాన్తే కి హమారా ధర్మ కిస్నే స్థాపన కియా. భారతవాసీలకి ఇది తెలీదు, మన ధర్మాన్ని ఎవరు స్థాపించారో. బాప్ కా జన్మ భీ యహా హీ హోతా హై, బాబా యొక్క జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. శివ్ జయంతి భీ మనాతే హై, శివ జయంతి కూడా జరుపుకుంటారు. ఫిర్ సర్వవ్యాపి कैसे हो सकता, తిరిగి సర్వవ్యాపి ఎలా అవుతారు? బాప్ और రచన को दुनिया में कोई नहीं जानते. బాబా గురించి కానీ వారి రచన గురించి కానీ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఋషి ముని సబ్ నేతి నేతి కడితే గయే. ఋషులు మునులు అందరూ నేతి నేతి అంటూ వెళ్ళిపోయారు. ఏక్ హీ బड़ी भूल की है जो परमात्मा को सर्वव्यापी कह दिया है. అన్నిటికన్నా పెద్ద తప్పు ఇదే చేశారు, పరమాత్మని సర్వవ్యాపిని చేసేశారు. तुम सीध कर बताओ कि वो सर्व का बाप है, पतित पावन लिबरेटर है. మీరందరికీ నిరూపించి చెప్పండి, వారు సర్వులకు తండ్రి, పతిత పావనుడు, ముక్తి ప్రదాత. పురాణీ దునియా సే నయి దునియా మే లే జాతే హై. పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. అక్కడ దుఃఖం యొక్క విషయమే లేదు. శాస్త్రం మే తో క్యా క్యా లిఖ్ దియా హై, శాస్త్రాల్లో ఏమేమి రాశారు. లక్ష్మీ నారాయణ్ కే లియే భీ कहते हैं क्या वहाँ उनको विकार बिना बच्चा पैदा होगा. లక్ష్మీనారాయణులు అంటారు అక్కడ వికారాలు లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారు. అరే కహా జాతా హై సర్వగుణ సంపన్న
16 కళా సంపూర్ణ నిర్వికారి వాయిస్లెస్ వరల్డ్. అరే అంటారు సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారీలు, నిర్వికారి ప్రపంచం. इनको कहा जाता है विशेष वर्ल्ड. फिर कैसे कहते हो वहाँ भी विकार होगा. దీన్ని వికారీ ప్రపంచం అంటారు. తిరిగి ఏ విధంగా అక్కడ వికారాలు ఉన్నాయని అంటారు. पहले पहले जब तक बाप को नहीं जाना है तो कुछ समझ ना सके. మొట్టమొదట ఎప్పటి వరకైతే బాబాను తెలుసుకోలేదో అప్పటి వరకు ఏమీ అర్థం చేసుకోరు. సర్వవ్యాపికి బహుత్ భారీ భూల్ హై. అన్నిటికన్నా పెద్ద తప్పు సర్వవ్యాపి అండం. ఉస్ భూల్ సే నికలే తబ్ జబ్ బాప్ కో జానే. ఆ తప్పు నుంచి బయటపడినప్పుడే బాబాను తెలుసుకుంటారు. నిశ్చయ కరే కి బాబా హమ్ ఆప్కే ఫిర్ సే బనే హై ఆప్సే రాజ్యభాగ్య లేనే కే లియే. నిశ్చయం ఏర్పరచుకోండి, బాబా మేము మీ వారిగా అయ్యాము మీ నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకు. శాస్త్రం మే తో క్యా క్యా లిఖ్ దియా హై. శాస్త్రాల్లో ఏమేమి రాశారు. लक्ष्मी नारायण को दिखाते हैं सतयुग में और बचपन के राधे कृष्ण को फिर द्वापर में ले गए हैं. లక్ష్మీ నారాయణుల్ని సతయుగంలో చూపిస్తారు, రాధాకృష్ణుల్ని చిన్నతనంలో ద్వాపరయుగంలోకి తీసుకెళ్ళిపోయారు. అబ్ కృష్ణతో థా స్వర్గ కా ప్రిన్స్. మరి ఇప్పుడు కృష్ణుడు స్వర్గానికి యువరాజు. फिर कृष्ण के जन्म भाई जन्म फीचर्స్తో బదల్తే జాతే हैं. మరి కృష్ణుడి యొక్క జన్మ తర్వాత జన్మ ఫీచర్స్ మారిపోతూ ఉంటాయి. ఏక్ జైసే ఫీచర్స్తో కభీ హో నా సకే. ఒకేలాంటి ముఖమైతే ఎప్పుడు ఉండదు. ऐसे थोड़े ही कृष्ण फिर उन्हें फीचर से द्वापर में आ सकता है. ఇంపాసిబుల్ है. కృష్ణుడు అదే ముఖంతో తిరిగి ద్వాపర యుగంలో వస్తాడా? అసంభవం అని చెప్తున్నారు బాబా. तुम जानते हो हम असल वहाँ के रहवासी हैं. वो हमारा स्वीट साइलेंस होम है जिसके लिए भक्ति करते हैं. మీకు తెలుసు కదా అసలు మనం పరంధామ నివాసులం. మన స్వీట్ సైలెన్స్ హోమ్ అది. దీనికోసమే మనం భక్తి చేస్తూ వచ్చాం. कहते हैं हमको शांति चाहिए. ఏమంటారు? మాకు శాంతి కావాలి అంటారు. आत्मा को आर्गन्स मिले हैं पाठ बजाने के लिए. फिर शांति में कैसे रहेंगे. ఆత్మకి ఇంద్రియాలు లభించాయి పాత్రని అభినయించడానికి. తిరిగి శాంతిలో ఎలా ఉంటుంది? శాంతి के लिए ही हठ योग सीखते हैं, गुफाओं में जाते हैं. శాంతి కోసమే హఠ యోగం నేర్చుకుంటారు, గుహల్లోకి వెళ్తారు. एक मास कोई गुफा में बैठा तो क्या उनके लिए वो शांति धाम है. ఒక నెల అయినా వెళ్ళి గుహలో కూర్చుంటే వారికి అది శాంతిధామా? तुम जानते हो अब हम शांति धाम में जाकर फिर सुख धाम में आएंगे पाठ बजाने. మీకు తెలుసు కదా ఇప్పుడు మేము శాంతిధామానికి వెళ్ళి తిరిగి పాత్రని అభినయించేందుకు సుఖధామంలోకి వస్తాం. वो लोग कहते हैं जो सुखी है उनके लिए स्वर्ग है, जो दुखी है उनके लिए नरक है. వారంటారు ఎవరైతే సుఖీలో వారు స్వర్గంలో ఉన్నట్లు, ఎవరైతే దుఃఖీలో వారు నరకంలో ఉన్నట్లు. तुम जानते हो स्वर्ग नई दुनिया, नरक पुरानी दुनिया को कहा जाता है. మీకు తెలుసు కదా స్వర్గమని కొత్త ప్రపంచాన్ని, నరకమని పాత ప్రపంచాన్ని అంటారు. भगवान वाचा ए भक्ति यज्ञ तप दान पुण्य आदि करना ये सब है भक्ति मार्ग. इनमें कोई सार नहीं. भगवान वाचा ఈ భక్తి యజ్ఞ తపాలు దాన పుణ్యాలు చేయటం ఇదంతా భక్తి మార్గం. ఇందులో ఏమీ సారం లేదు. సత్యుగ్ త్రేతాకో బ్రహ్మ కా దీన్ కహా జాతా హై. సచ్చా త్రేతాలనైతే బ్రహ్మ పగలు అంటారు. ब्रह्मा का दिन सो तुम ब्राह्मणों का दिन, फिर तुम्हारी रात शुरू होती है. బ్రహ్మ పగలు అంటే బ్రాహ్మణుల పగలు, తిరిగి మీ యొక్క రాత్రి ప్రారంభమవుతుంది. तुम पहले पहले सतयुग में जाते हो, फिर तुम ही चक्र में आते हो. మీరే మొట్టమొదట సతయుగంలోకి వెళ్తారు, ముందు మీరే చక్రంలోకి వస్తారు. బ్రాహ్మణ దేవత క్షత్రియ వైశ్య శూద్రులుగా మీరే అవుతారు.
అందుకే శివ భగవాన్ వాచ అంటారు. వారంటారు కృష్ణ భగవాన్ వాచ తేడా చాలా పెద్దది. ఓ పూరే 84 జన్మ లేతే హే. శ్రీకృష్ణుడు పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. ఉన్కే సాత్ సారీ సూర్యవంశీ సంప్రదాయ పునర్జన్म లేతే లేతే अब फिर अंत में राज्य भाग्य ले रहे हैं. వారితో పాటు మొత్తం సూర్యవంశీ సాంప్రదాయులందరూ పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు అంతిమంలో రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు. तुम बच्चे जो समझते हो उनको ही मज़ा आता है, नए को मज़ा नहीं आएगा. పిల్లలేని మీరు ఎవరైతే అర్థం చేసుకుంటారో మీకే మజా వస్తుంది, కొత్త వారికైతే మజా రాదు. तुम किसकी निंदा नहीं करते हो, बाप तुम्हें कितना सहज समझाते हैं. మీరు ఎవరిని నిందించరు, బాబా మీకు ఎంత సహజంగా తెలియచేస్తున్నారు. यहाँ तुम बाबा के संग में बैठे हो तो अच्छा समझते हो. ఇక్కడ మీరు బాబా సంగచనలో కూర్చున్నారు, బాగా అర్థం చేసుకుంటున్నారు. बाहर जाने से संग में पता नहीं क्या हाल होगा. బయటకు వెళ్ళటంతో పరిస్థితి ఏమవుతుందో తెలీదు. సంగదోష్ బహుత్ ఖరాబ్ హై. సాంగత్య దోషం చాలా చెడ్డది. స్వర్గ మే ఐసీ బాతే హోతీ నహీ. స్వర్గంలో ఇలాంటి విషయాలే ఉండవు. ఉన్కా నామ్ హీ హై స్వర్గ్ వైకుంఠ్ సుఖధామ్. దాని పేరే స్వర్గం, వైకుంఠం, సుఖధాము. శాస్త్రం మే తో లిఖ్ దియా హై కి వహా భీ అసుర్ తే. శాస్త్రాల్లో రాశారు అక్కడ కూడా అసురులు ఉండేవారు అని. अब तुमको मालूम पड़ा है कि हम विश्व के मालिक थे. वहाँ ज़मीन आसमान कोई में पार्टीशन नहीं रहा. अभी तो कितने पार्टीशन है. అక్కడ ఆకాశం భూమిలో ఎటువంటి గొడవలు ఉండవు. ఇప్పుడు ఎన్ని గొడవలు ఉన్నాయి. అప్ని అప్ని హద్దే డాల్తే रहते हैं. తమ తమ హద్దులు వేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎన్ని గొడవలు ఉన్నాయి. तो जब कोई भी आए तो पहले पहले उनको समझाओ कि बाप कौन है, भगवान किसको कहा जाता है. ఎప్పుడైనా ఎవరైనా వస్తే మొట్టమొదటి వారికి తెలియచేయండి భగవంతుడు ఎవరు, భగవంతుడని ఎవరిని అంటారు. బ్రహ్మ విష్ణు శంకర్ హే దేవతాయే. బ్రహ్మ విష్ణు శంకరులు దేవతలు. భగవాన్ ఏక్ హోతా హై, 10 नहीं होते. భగవంతుడు ఒక్కరే ఉంటారు, 10 మంది ఉండరు. కృష్ణుడు భగవంతుడు కాదు. భగవంతుడు ఏ విధంగా హింస నేర్పిస్తాడు. భగవాన్ వాచ కామం మహాశత్రువు. దానిపైన విజయాన్ని పొందేందుకు ప్రతిజ్ఞ చేయండి, రాఖీ కట్టించుకోండి. ఇది ఇప్పటి విషయమే. దీపమాల పర్ మహాలక్ష్మికి పూజ కర్తే హై. దీపావళికి మహాలక్ష్మిని పూజిస్తారు. ఇది ఎవరికి తెలీదు. లక్ష్మీనారాయణులు ఇద్దరూ కలిసి ఉన్నారు. లక్ష్మికో ధన్ కహా సే మిలేగా. లక్ష్మికి డబ్బు ఎక్కడి నుంచి లభిస్తుంది. సంపాదించేవాడు పురుషుడు కదా. పేరు లక్ష్మికి మహిమ చేయబడింది. పెహలే లక్ష్మి పీछे నారాయణ్. ముందు లక్ష్మి తర్వాత నారాయణుడు. ఓ ఫిర్ మహాలక్ష్మికో అలగ్ సమజ్ లేతే హై. వారు తిరిగి మహాలక్ష్మిని వేరుగా భావిస్తారు. వారికి 4 భుజాలు చూపిస్తారు. 2 స్త్రీవి 2 పురుషుడివి. ఇలాంటి విషయాలు ఎవరికి తెలియవు. ఇప్పుడు మీరు డీటెయిల్గా తెలుసుకున్నారు. తో గీత సునా బచ్పన్ కే దిన్ బులానా దేనా. పాటలో కూడా విన్నారు చిన్ననాటి రోజులు మర్చిపోవద్దు అని. ఆత్మ అంటుంది బాబా ఇప్పుడు మాకు స్మృతి వచ్చింది. ఉదయమే లేచి బాబాతో మాట్లాడాలి. అమృత్ వేళ బాబాని స్మృతి చేయటం మంచిది కదా. సాయంత్రం సమయం ఏకాంతంలోకి వెళ్ళి కూర్చోండి. బల్ ఆపస్ మే స్త్రీ పురుష్ ఇక్కట్టే హో తో భీ ఏ బాతే కర్తే రహో. భలే స్త్రీ పురుషులు కలుసున్నా ఈ విషయాలు మాట్లాడుకోవచ్చు. శివ్ బాబా బ్రహ్మ తనువు ద్వారా వచ్చి ఏం చెప్తున్నారు. హమ్ జబ్ పూజ్య బంతే హే తో బాబా కో యాద్ నహీ కర్తే థే. ఎప్పుడైతే మనం పూజ్యులుగా అయిపోతామో అప్పుడు బాబాని స్మృతి చేయం. ఎప్పుడైతే పూజారీలుగా అవుతామో అప్పుడే బాబాని స్మృతి చేస్తాం. ఇలా మాట్లాడుకుంటూ ఉండాలి. ఎవరైనా విన్నా వారికి అద్భుతం అనిపించాలి. అర్ధకల్పం కామచితిపైన కూర్చుని నల్లగా మాడిపోయాము. ఇప్పుడు జ్ఞానచితిపైన కూర్చోవాలి, స్వర్గంలోకి వెళ్ళాలి. ఇది పాత ప్రపంచం అని చెప్తున్నారు బాబా. భారతవాసి సమజ్తే హే ఏ స్వర్గ హై. భారతవాసీలు అనుకుంటారు ఇదే స్వర్గము అని. అరే స్వర్గ తో సత్యుగ్ మే హోతా హై.
అరే స్వర్గం అయితే సత్యుగంలో ఉంటుంది, స్వర్గంలో దేవీదేవతల రాజ్యం ఉండేది. యహతో మాయాక పాంబ్ హే, ఇదంతా మాయ యొక్క హంగామా అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు బాబా అంటున్నారు సాంగత్య దోషంలోకి వెళ్ళి ఎక్కడా చనిపోవద్దు, లేకపోతే చాలా పశ్చాత్తాపం చెందుతారు. इम्तिहान की रिज़ल्ट जब निकलती है तो सबको मालूम पड़ जाता है. పరీక్ష యొక్క రిజల్ట్ ఎప్పుడైతే వెలువడుతుందో అప్పుడు అందరికీ తెలిసిపోతుంది. పూర్వం పిల్లలు ట్రాన్స్లోకి వెళ్ళి అన్నీ వినిపించేవారు, వీరు రాణిగా అవుతారు, వీరు దాసీగా అవుతారు అని. తిరిగి బాబా అన్నీ మోయించేశారు. అంతిమంలో అన్నీ తెలుస్తాయి. మేము బాబాకి ఎంత సేవ చేసాం, ఎంతమందిని తమ సమానంగా తయారు చేస్తామనేది జ్ఞాపకం వస్తుంది. అప్పుడు సాక్షాత్కారాలు అవుతాయి. సాక్షాత్కారం లేకుండా ధర్మరాజు శిక్ష కూడా వేయడం చెప్తున్నారు బాబా. అందుకే బాబా మాటి మాటికి పిల్లలకి చెప్తున్నారు, నన్ను ఒక్కడిని స్మృతి చేయండి. బాబా వచ్చి మధురాతి మధురమైన వృక్షానికి అంటు కడుతున్నారు. వాళ్ళైతే గవర్నమెంట్ వృక్షాలకు అంటు కడతారు, ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ కొత్త ప్రపంచానికి అంటు కట్టబడుతుంది. ఇటువంటి తండ్రిని ఎప్పుడూ మర్చిపోవద్దు. బాబా యొక్క సేవలో నిమగ్నం అవ్వండి, లేకపోతే అంతిమంలో చాలా పశ్చాత్తాపం చెందాల్సి ఉంటుంది. ఇప్పుడు వారసత్వం తీసుకోకపోతే కల్పాంతరం అదే లెక్క అవుతుంది. అందువల్ల పురుషార్థం పూర్తిగా చేయాలి అని చెప్తున్నారనమాట బాబా. అచ్చా, మీఠే మీఠే సిఖిలతే బచ్చం ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం, ఎలాగైతే బాబా యొక్క జ్ఞానం, ఆనందం, ప్రేమ సాగరుడో అలా బాబ్ సమానం కావాలి. ఇతరులను తమ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. అందరికీ జ్ఞానం యొక్క మూడో నేత్రాన్ని ఇవ్వాలి. 2వ పాయింట్, పశ్చాత్తాపం పడి ఎటువంటి సాంగత్యం చేయకూడదు. సాంగత్యం చాలా చెడ్డది, అందువల్ల తమని తాము సంభాళించుకోవాలి. బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. వరదానము, దివ్య గుణों के आह्वान द्वारा अवगुणों को समाप्त करने वाले దివ్య గుణధారి భవ. దివ్య గుణాల యొక్క ఆహ్వానం ద్వారా అవగుణాలని సమాప్తి చేసే దివ్య గుణధారి భవ. ఎలాగైతే దీపావళికి శ్రీ లక్ష్మిని ఆహ్వానిస్తారు, అలా పిల్లలైన మీరు స్వయంలో దివ్య గుణాలని ఆహ్వానించినట్లయితే అవగుణాలు ఆహుతి రూపంలో సమాప్తవుతాయి. తిరిగి కొత్త సంస్కారాల రూపీ కొత్త వస్త్రాలు ధారణ చేస్తారు. ఇప్పుడు పాత వస్త్రాలపైన కొంచెం కూడా ప్రీతి ఉండకూడదు. ఏవైతే బలహీనతలు, లోపాలు, నిర్బలత్వం, కోమలత్వం మిగిలిపోయిందో అదంతా పాత ఖాతా ఈరోజు సదాకాలికంగా సమాప్తి చేయండి. అప్పుడు దివ్య గుణధారిగా అవుతారు. అప్పుడే భవిష్యత్తులో మీకు పట్టాభిషేకం జరుగుతుంది. దాని స్మృతి చిహ్నమే ఈ దీపావళి. స్లోగన్, सरल याद के लिए सरलता का गुण धारण करो, సంస్కారం को सरल बनाओ. సరళ స్మృతి కోసం సరళతాయిక గుణాన్ని ధారణ చేయండి, సంస్కారాలని సరళంగా తయారు చేసుకోండి. అచ్చా, ఓం శాంతి. బాబా పిల్లలందరికీ బాప్ దాదాల తరఫున, దైవీ పరివారం తరఫున, దాదీలు, మధుబన్ నివాసీలు అందరి తరఫున, దీదీలు అందరూ, పెద్దక్కేళ్ళు అందరి తరఫున దీపావళి శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ఓం శాంతి.